కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వార్ 2లో ఎన్టీఆర్ లుక్ వచ్చేసింది. నార్మల్ గానే కనిపించాడు. సంథింగ్ స్పెషల్ అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. హృతిక్ రోషన్ పై ఎలివేషన్స్ ఎలా ఉంటాయన్న ఇంట్రెస్ట్ ని హీరోయిన్ చంపేసింది. వార్ 2 టీజర్ రిలీజ్ తర్వాత హృతిక్ ఎన్టీఆర్ గురించి ఆలోచించడం మానేశారు. ఎందుకో మీరే చూడండి. అటు హృతిక్ రోషన్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూసినా వార్ 2 టీజర్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే కియారా ఒక్కసారిగా అందరి అభిమానుల దృష్టి తన వైపు తిప్పుకుంది. గ్లామర్ షోతో సీన్ మార్చేసింది. ఒక్కసారి గ్లింప్స్ టీజర్స్ లో హీరోయిన్స్ చూపించకుండా హీరోల ఎలివేషన్స్ తో సరిపెడతారు. వార్ 2 టీజర్ లో కియారా 3 షాట్స్ లో మాత్రమే కనిపించినా హైలైట్ అయింది. అప్పటి వరకు ఎన్టీఆర్ బాలీవుడ్ స్క్రీన్ అపీరియన్స్ ఎలా ఉంటుంది, హృతిక్ రోషన్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయి అన్న ఆసక్తిపై గ్లామర్ తో నీళ్లు చల్లింది కియారా. పఠాన్ రిలీజ్ అయిన టైంలో అందరూ షారుఖ్ కంటే దీపికా పదుకునే బికినీ డ్రెస్ గురించే మాట్లాడుకున్నారు. దీనికి తగ్గట్టు కాషాయ రంగులో బికినీ ఉండడంతో అది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. వార్ 2లో కియారా అద్వానీని చూస్తుంటే దీపికలా క్రేజ్ కోసం ట్రై చేసిందనిపిస్తోంది. 11 ఏళ్ల క్రితం కెరీర్ స్టార్ట్ చేసిన కియారా భరత్ అనే నేనుతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో నటించిన 2 సినిమాలు వినయ విధేయ రామ, గేమ్ చేంజర్ ఫ్లాప్ కావడంతో తెలుగు ఆఫర్స్ దక్కలేదు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న కియారా కన్నడ మూవీ టాక్సిక్ లో యష్ తో జతకడుతోంది.